సో వర్క్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అయింది. ఈ 1 మంత్లో నేను చాలా నేర్చుకున్నా. లైక్ వీడియో ఎడిటింగ్, ఆడియో మాడ్యులేషన్ అండ్ ఒక బేసిక్ యాప్ కూడా క్రియేట్ చేశా. ఏఐ యూజ్ చేసి డేటా అనలైజ్ చేశా. కాఫీ గురించి ఎంతో నేర్చుకున్నా. టైప్స్ ఆఫ్ కాఫీ, కాఫీ మేకింగ్, వెరైటీస్ ఆఫ్ కాఫీస్ అండ్ ఆరిజిన్స్ ఆఫ్ కాఫీ. అండ్ ఈ 1 మంత్లో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశా. లైక్ ట్రాన్స్పోర్టేషన్, 10 hours కంటిన్యూగా నిలబడి వర్క్ చేసి నైట్ 1 o'clockకి 4.5 kilometers రోజు వాన పడినా పడకపోయినా వెళ్ళడం, టైంకి ఫుడ్ లేకపోవడం, మార్నింగ్ ఫుడ్ ఉండదు, ఒకసారి ఫుడ్ ఉంటుందో ఉండదో కూడా గ్యారంటీ ఉండదు. చాలా నెగిటివ్ థాట్స్ మైండ్లో, అసలు ఎందుకు చేస్తున్నా పని, అసలు ఎందుకు చేయాలి, అందరిలా నేను కూడా హాలిడేస్ ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా 3 పూట్ల భోజనం చేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎంజాయ్ చేయొచ్చు కదా హాలిడేస్ అని ఒక నెగిటివ్ థాట్స్. చాలామంది చెప్తుంటే విన్నా, లైక్ నీ లైఫ్లో నువ్వు భగవద్గీత కానీ మహాభారతం కానీ నువ్వు చదవాలనుకుంటే లైక్ నువ్వు వినాలనుకుంటే కంప్లీట్ చేయలేవు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అదే నీ లైఫ్లోకి నువ్వు వద్దనుకున్నా వస్తుంది. నేను రీసెంట్గా భగవద్గీత వినడం స్టార్ట్ చేశాను. ఆది పర్వంలో ఉన్నా. యాక్చువల్లీ నా లైఫ్తో రిలేట్ చేసుకుంటాను అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటింగ్, ఎవ్రీ ఇన్సిడెంట్, ఎవ్రీథింగ్ వాట్ హీస్ టెలింగ్ ఇస్ ఐ కెన్ రిలేట్ టు మై లైఫ్ అండ్ దేర్ ఆర్ సొల్యూషన్స్ ఫర్ దోస్. లైక్ ఎలా ఆలోచించాలి, అసలు నేను చేసే తప్పులేంటి, అసలు నా వే ఆఫ్ థింకింగ్ కరెక్టా రాంగా, ఎవడు ఏమి చెప్పినా, ఎవరు నన్ను తొక్కాలని చూసినా, నన్ను డిస్కరేజ్ చేసినా, డిసప్పాయింట్ చేసినా, ఐ వోంట్ స్టాప్. ఇఫ్ పాసిబుల్ మహాభారతం గురించి మీకు కూడా కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, లైక్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్.